బ్రహ్మర్షి పత్రిజీ గారికి, స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండర్ డాక్టర్ జేకే గారికి, ఈ సెషన్ ని నిర్వహిస్తున్న సుధాకర్ మాస్టర్ గారికి, ఈ సెషన్ కి విచ్చేసి అన్ని వేళలా ఈ యొక్క జ్ఞానాన్ని అద్భుతంగా అందుకుంటూ ఇక్కడికి విచ్చేసి ఉన్న లలితా స్వరూపులందరికీ కూడా ఆత్మ పరిణామాలు తెలియజేసుకుంటూ మనం సెషన్ లోకి వెళ్తున్నాం. ఇప్పుడు ఈ రోజు మన సబ్జెక్టు 5 టాబ్లెట్స్. అంటే ఈ 5 టాబ్లెట్స్ లో మనం ఆల్రెడీ ఆత్మ యొక్క పరిణామ క్రమము, ఆ యొక్క సోలు మొదట 5 సామ్రాజ్యాల నుంచి 5 సామ్రాజ్యాలలో తన జర్నీని స్టార్ట్ చేస్తుందనేది మనం లాస్ట్ క్లాస్ లో తెలుసుకున్నాం. మొదటగా ఆ యొక్క ఖనిజ సామ్రాజ్యం నుంచి కొంతకాలం అలా తన జీవనాన్ని గడిపి తర్వాత వృక్ష సామ్రాజ్యానికి, ఆ తర్వాత జంతు సామ్రాజ్యానికి, ఆ తర్వాత మానవ సామ్రాజ్యానికి, ఇంకా మానవ సామ్రాజ్యంలో తన యొక్క టార్గెట్ ఏంటి అంటే ఆ యొక్క దైవ సామ్రాజ్యాన్ని చేరుకోవటం కింద తాను ఆత్మ తనను తాను పరిణితి చెందించుకోవడానికి భూమి మీదకి వస్తుంది అనేది తెలుసుకున్నాం మనం. ఇకపోతే ఈ రోజు మనం తెలుసుకునే సబ్జెక్ట్ ఏంటంటే ఆత్మ మరి తన పరిణితిని పెంపొందించుకోవడానికి ఈ యొక్క భూమి మీదకి వస్తుంది. రకరకాల తను ఆ 5 సామ్రాజ్యాలు, ఆ 3 సామ్రాజ్యాలు దాటుకొని 4వ సామ్రాజ్యమైన మానవ సామ్రాజ్యానికి అన్నాం. మరి ఈ మానవ సామ్రాజ్యంలో మాయలో కప్పబడిపోతూ ఉంటుంది. మానవ జీవితాన్ని, మానవ శరీరాన్ని తీసుకున్న ఆ యొక్క సోల్ మరి మాయలో పడిపోయి ఆ ఆత్మ పరిణామ క్రమంలో అనేక విధాలుగా అది నేర్చుకోవటం కోసము నేర్చుకోవాలి కదా. ఈ భూమి మీద భూమే ఒక పాఠశాల. ఈ పాఠశాలలో ఆత్మ ఈ శరీరాన్ని తీసుకొని వచ్చేదే నేర్చుకోవటానికి. ఓకే, ఆ నేర్చుకునే పక్షంలో తను నేర్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి తను ఏం చేస్తుంది, మన చుట్టూ ఉన్న ఆ పంచభూతాలు, ఆ పంచ సామ్రాజ్యాలు, వాటి యొక్క పరిపూర్ణ స్థితి, వాటిని గమనించుకుంటూ పంచభూతాల నుండి, పంచ సామ్రాజ్యాల నుండి మొదలైన వాటి నుండి అది నేర్చుకుంటూ ఆధ్యాత్మిక స్థాయిలో ఆ పరిపూర్ణమైన ఆత్మస్థితిని తాను చేరుకోవడానికి ఈ 5 టాబ్లెట్లు అనేవి, 5 టాబ్లెట్స్ అనేవి ఎంతో విశేషమైన ఆత్మజ్ఞానాన్ని తెలియజేస్తున్నాయి మాస్టర్స్. అంటే ఎంతో విశేషమైన ఆత్మజ్ఞానాన్ని. ఓకేనా మాస్టర్స్? అంటే ఇక్కడ మనము మొదటగా ఏం చేస్తామంటే మన చుట్టూ ఆ యొక్క మానవ జన్మని తీసుకున్న ఆ ఆత్మ తన చుట్టూరా కొంతమంది వ్యక్తుల్ని తెచ్చుకుంటుంది, కొన్ని సందర్భాలని, కొన్ని సిచ్యువేషన్స్ ని తెచ్చుకుంటుంది, అనేక మంది ఫ్రెండ్స్ ని తెచ్చుకుంటుంది, అట్లాగే కుటుంబ సభ్యుల్ని, రక్త సంబంధికుల్ని, బంధువుల్ని, స్నేహితుల్ని, ఆత్మ కుటుంబ సభ్యుల్ని అందరినీ తనే తెచ్చుకుంటుంది. ఇరుగు పొరుగు వారిని కూడా తనే తెచ్చుకుంటుంది. కానీ వాళ్ళతో తాను ఎలా మెలగాలి అనేది తనకి అవగాహన ఉండదు. ఇదే ప్రపంచము, వాళ్లే ప్రపంచం అనుకుంటూ జీవిస్తూ ఉంటుంది. వాళ్ళు కొంచెం ఏదన్నా ప్రాబ్లం క్రియేట్ చేసినా కూడా దానికి ఆ సోల్స్ రెండు కూడా, అవతల సోలు బాధపడుతుంది, యువతల సోలు బాధపడుతుంది. ఎలాంటి ఆ పరస్పరము ఆ 2 సోల్స్ కూడా తాను శరీరమేను అనే భావనలో ఉండి ఆ యొక్క పరస్పరము విభేదించుకుంటూ ఒక అవగాహన లోపంతో అనేక సమస్యల్ని కొని తెచ్చుకుంటూ ఉంటుంది. ఆ క్రమంలో ఒక పరస్పరం సంబంధాలు అనేవి ఎలా ఉండాలి అనేది మనం ఈరోజు 5 టాబ్లెట్స్ లో మనకి 5 టాబ్లెట్స్ ద్వారా 2వ టాబ్లెట్ అయిన పరస్పర సంబంధాలు ఈరోజు మనం తీసుకునే సబ్జెక్ట్. ఈ పరస్పర సంబంధాలు అనేవి అంటే ఏంటి? ఏ ఇద్దరి మధ్య అయినా కూడా ఏముండాలి?
ఏముండాలని కోరుకుంటుంది ఆ సోలు, మనమే తెచ్చుకుంటాము అందరినీ కూడా అనని తెలుసుకున్నాం. మరి ఎందుకు తెచ్చుకుంటుంది? ఒకరితో ఒకరు ఆనందాన్ని పంచుకోవటానికి, అన్యోన్యతగా జీవించటానికి తను తెచ్చుకుంటుంది. చుట్టూ ఎంతో మందిని తెచ్చుకుంటుంది. మరి అన్యోన్యతగా జీవిస్తూ ఉందా వాళ్ళతో? వాళ్ళు వీళ్ళతో జీవిస్తున్నారా? ఆనందంగా జీవిస్తున్నారా అందరూ? కొందరు జీవిస్తారు అవగాహన ఉండేవాళ్ళు. ఎవరు? ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకొని అవగాహనతో జీవించే వాళ్ళు జీవిస్తారు. బట్ ఒకరికి ఆత్మ జ్ఞానం ఉంటుంది, ఇంకొకరికి ఆత్మ జ్ఞానం అనేది తెలియదు. అది శరీరమే నేను, మనసే నేను అనుకుంటూ జీవిస్తూ ఉండే సోలు, ఈ యువతల ఈ సోల్ యొక్క పరిస్థితి అనేది తనకి తెలియదు. తన భావంలో తాను ఉంటుంది. అలా అనేక అనేక సమస్యలు, పరస్పర సంబంధాలలో రకరకాల సమస్యలు మాస్టర్స్. అంటే ఏంటంటే దాన్ని ఆకలింపు చేసుకోవటానికి మనకి ఈ యొక్క పరస్పర సంబంధాలు అనేది, ఈ సబ్జెక్ట్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఓకే. అంటే పరస్పర సంబంధాలు ఒకరితో ఒకరు ఎలా ప్రసరింప చేసుకోవాలి, ఏమి ఆచరణలో పెట్టాలి, ఇలా ఆచరణలో పెడితే మీరు సంపూర్ణ ఆనందాన్ని సొంతం చేసుకోగలగరు అనేది మనకి తెలియజేస్తుంది ఈ రోజు సబ్జెక్ట్. ఓకే. దాంట్లో భాగంగా అవి ఒక 5 ఉన్నాయి మాస్టర్స్. పరస్పర సంబంధాలలో ఒక 5 పాయింట్లు ఉన్నాయి. 5 పాయింట్లలో వన్ బై వన్ తను చేసుకుంటూ వెళ్ళాలి అనేది మనకి సూచిస్తున్నారు ఈ యొక్క 5 టాబ్లెట్స్ లో. అంటే నెంబర్ 1 ఏంటి అంటే అవ్యాజమైన ప్రేమ. ఓకే. నెంబర్ 2 వచ్చి సహనం. నెంబర్ 3 వచ్చి తెలియజేయడం. నెంబర్ 4 వాళ్ళని మోయడం, అంటే కూడా తీసుకొని వెళ్ళడం. వీటి గురించి మనం వివరంగా తెలుసుకుందాం మాస్టర్స్. అంటే భార్యాభర్తలు ఉన్నారు, తల్లి పిల్లలు ఉన్నారు, లేదంటే ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా ఒక అన్యోన్యత అనేది నెలకొనాలి అంటే ఈ 5 రకాల సంబంధాలు అనేవి తప్పకుండా ఉండి తీరాలి మాస్టర్స్. అంటే వాటి యొక్క ఆ జిగురు, అంటే వాటి యొక్క థిక్నెస్, అంటే ఆ ఫెవికాల్ కాన్సెప్ట్ అంటారు దీన్ని. ఓకే. ఆ ఫెవికాల్ కాన్సెప్ట్ గా చెప్తారనమాట మనకి ఈ యొక్క 5 టాబ్లెట్స్ లో దీన్ని. అంటే ఈ 5 రకాల బంధాలలో ఏ ఒక్కదాన్నైనా కూడా ఆయా సందర్భానికి అనుగుణంగా మనం సరిగ్గా ప్రదర్శించకపోతే మాస్టర్స్, వారి మధ్య ఉండే సంబంధాలు అనేవి పూర్తిగా తెగిపోతూ ఉంటాయి. ఆ తెగిపోయి ఒక సాంఘిక అనారోగ్యాన్ని వాళ్ళు పొందుతూ ఉంటారు. ఓకే. సాంఘిక అనారోగ్యాన్ని పొందుతూ వాళ్ళ యొక్క ఆ రిలేషన్షిప్ అనేది దెబ్బతీస్తూ ఉంటుంది. ఎప్పుడు? ఒక సరి అయిన అవగాహన లేనప్పుడు, ఆ బంధంలో ఒకదాని మీద ఒకదానికి సరి అయిన అవగాహన లేనప్పుడు. ఓకే. అప్పుడు మొదటగా మనం ఉపయోగించాలి అని చెప్తుండేది ఏంటి అంటే అవ్యాజమైన ప్రేమ, అన్కండిషనల్ లవ్. అంటే నిరంతరం అవ్యాజంగా ప్రేమించే గుణం. ఆ ప్రేమించే గుణం ఇక్కడ, ఆ ప్రేమించే గుణం అంటే ఏంటి? సృష్టిలో ఉండే ఆ సకల జీవరాశులకి, మనకి, ఆ జీవరాశులకి మనకి మధ్యలో ఎప్పుడు కూడా ఒక సహజమైన ప్రేమతత్వం అనేది అంతర్లీనంగా దాగి ఉంటుంది. ఓకే. అలా ఎప్పుడైతే ఆ ప్రేమతత్వాన్ని, ఆ దాగి ఉండే ఆ ప్రేమతత్వాన్ని మనము అంతర్గతంగా తోటి మానవులతో మాత్రమే కాకుండా ఇంకా జీవజాలం అంతటితో కూడా మనము పంచుకొని, దాన్ని ఏం చెయ్యాలి అంటే పంచుకుంటూ దాన్ని మనము పెంచుకుంటూ వెళ్తామో ఎప్పుడైతే, అలా పెంచుకుంటూ వెళ్ళినప్పుడు అప్పుడు ఏమవుతుంది మనకి? ఆటోమేటిక్ గా అలా పెంచుకుంటూ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా ఏంటి అంటే మనకి ఆ యొక్క, సారీ మాస్టర్స్ ఒక్క నిమిషం.
ఓకే. కొంచెం వాటర్. అలా మనం పెంచుకుంటూ, పెంచుకుంటూ ఆ యొక్క పరస్పర సంబంధాలలో అవ్యాజమైన ఆ ప్రేమని అంటే ఆ విశ్వ ప్రేమని కలిగి ఉంటుంది. ఈ విశ్వమంతా కూడా విశ్వ ప్రేమ కలిగి ఉంటుంది. ప్రతి ఒక్క జీవరాశి నుంచి కూడా మనం అంతులేనంత ఆహ్, ప్రేమని మనం పొందుతూ ఉంటాం. మనం కూడా ఇస్తూ ఉండాలనమాట. ఇదేంటంటే మనం బయట చెప్పే సినిమాలలో చూపిస్తారు చూడండి. ఆ ప్రేమ కాదు మాస్టర్స్. ఆ చూపించే ప్రేమ కాదు. ఎప్పుడు కూడా ఆ వసుదైక కుటుంబ ధర్మంలో భాగంగా ఉండే ఆ విశ్వ ప్రేమ అన్నమాట. ఆ విశ్వ ప్రేమగా మనం చెప్పుకోవాలి దాన్ని. అంతేగాని అది మూవీస్ లో చూపించే ఆ ప్రేమ కాదనమాట. ఓకే. ఇలా ప్రతి ఒక్క జీవికి కూడా మనకి అంటే ఆ ప్రతి ఒక్క ఈ యొక్క సృష్టిలో ఉండే ప్రతి జీవికి ప్లస్ మనకి మధ్యలో అంత ఆ విశ్వ ప్రేమ అనేది దాగి ఉంటుంది. ఆ మధ్య ఉండే ఆ అవ్యాజమైన ఆ ప్రేమ ఏంటంటే అవి ఆ ప్రేమ దారాలు అంటారు వాటిని. ఆ ప్రేమ దారాలు ఏవైతే ఉన్నాయో అవి నిజమైన ప్రేమని నిలబెట్టేవిగా ఉంటాయి. ఏంటి అవి? ఆ ప్రేమ దారాలు ప్రతి ఒక్కరి మధ్య ఉంటాయి. కాకపోతే అవి వాళ్ళు వాటిని గుర్తించలేరు. గుర్తించలేక పొరపాటు పడుతూ ఆ అవ్యాజమైన ప్రేమని ముందు ఫస్ట్ నెంబర్ వన్ పాయింట్ ఏంటి అంటే పరస్పర సంబంధాలు మనకి అద్భుతంగా కొనాలి అంటే ఫస్ట్ నెంబర్ వన్ పాయింట్ అవ్యాజమైన ప్రేమ. ఆ ప్రేమ అనేది ఎక్కడో నుంచో మనం తెచ్చుకోక్కర్లేదు. అది ఈ యొక్క సృష్టి అంతా కూడా ప్రతి ఒక్క జీవరాశికి మానవుడికి మధ్యలో అది దారం లాగా ఉంటుంది. దాన్ని ఎక్కడి నుంచో మానవుడు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఆ అవ్యాజమైన ప్రేమని ఫస్ట్ అప్లై చేస్తే అప్పుడు ఆటోమేటిక్ గా ఆ పరస్పర సంబంధాలు మెరుగుపడతాయి అనేది ఫస్ట్ పాయింట్ మనకి చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నారంటే మనకి మనకి సహనం. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి? సహనం. ఆ సహనం ఏంటి అంటే మనం అవతల వ్యక్తిని వ్యవహారికంగా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా అవతల వ్యక్తిని ఆ లోపల ఆధ్యాత్మికంగా మన యొక్క ఆత్మ పదార్థంలో భాగమై అతన్ని ప్రేమిస్తూ ఆ యొక్క సహనంతో వేచి ఉండగలిగినప్పుడే మనం నిజంగా అతనితో ఆ విశ్వ ప్రేమని కలిగి ఉన్నట్లు అనేది మనకి తెలియజేస్తున్నారు. ఎప్పుడు కలిగి ఉంటాం మనము? ఆ అవ్యాజమైన ప్రేమని మనం తెలియజేస్తూ, అతన్ని ప్రేమిస్తూ, ఆ యొక్క సహనం అతనే కాదు ఆమె కూడా. అంటే ఇక్కడ జెండర్ అనేది కామన్ మాస్టర్స్. అది ఆమె కానివ్వండి, అతను కానివ్వండి. ఓకే. సో, అలా ఈ పరస్పరము ఫస్ట్ మొదటగా వ్యాజమైన ప్రేమని ఎక్స్చేంజ్ చేసుకోవాలి అంటున్నారు. నెంబర్ వన్ పాయింట్. ఆ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు అక్కడ ఆ ఎక్స్చేంజ్ కోసం కూడా మనకి మధ్యలో ఫస్ట్ ఉండాల్సిందేంటి? విశ్వ ప్రేమ ఉండాలి. సినిమాల్లో చూపించే ప్రేమ కాకుండా. ఓకే. ఆ విశ్వ ప్రేమని కలిగి ఉన్నట్లు మనకి లెక్కకొస్తుందనమాట. నెక్స్ట్ ఆ సహనం అన్నమాట. సహనం అంటే ఏంటి అంటే నువ్వు సహనంతో వెయిట్ చేసినప్పుడు నువ్వు అతన్ని ప్రేమిస్తూ నువ్వేమో అవ్యాజమైన ప్రేమని ఇస్తూ ఉన్నావు. నువ్వు సహనంతో వెయిట్ చెయ్యి. సహనం అని చెప్తున్నారు రెండో పాయింట్. నువ్వు వెయిట్ చెయ్యి. ఆ సహనంతో ఉండు. అప్పుడు ఏమవుతుందంటే నిజం నిలకడ మీద తేలుతుంది. అంటే అది కొద్ది రోజుల పాటు వేచి ఉండాలి. మనం సహనంతో సహనం చూపిస్తూ అక్కడ వేచి ఉండాలి. మనం తొందర పడకూడదు. అంటే ఇక్కడ చూడండి గుమ్మడికాయల దొంగలంటే భుజాలు తడుకున్నట్లుగా ఇంకెక్కడికో దారి తీయడం అనేది సహజం అది. ఓకే. కాబట్టి అదేంటి అంటే సత్యం బయటపడటానికి కొంత సమయం అనేది అవసరం కదా! సత్యం వెంటనే బయటపడుతుందా? పడదు. కొంత సమయం అనేది మనకి ఎంతో అవసరం. కాబట్టి ఆ సమయం కోసం మనము ఏం చేయాలి? సహనంతో వేచి ఉండడం అన్నది ప్రధానం కాబట్టి ఈ భూమి మీద మనము ఆ సహనం అనే గుణాన్ని నేర్చుకోవాల్సి ఉండటం అన్నది ఆ యొక్క సహనం అనే గుణాన్ని మనము రూపొందించడం అనేది జరిగింది మాస్టర్స్.
ఓకే. ఎప్పుడైతే మనం సహనంగా ఉంటే ఆ సమస్య ఏమవుతుంది తనకు తానే పరిష్కరించబడుతుందన్నమాట. నువ్వెప్పుడైతే అవ్యాజమైన ప్రేమను చూపిస్తూ, ఆ అవ్యాజమైన ప్రేమతో నువ్వు ఎదుటి మనిషిని అర్థం చేసుకుంటూ, విశ్వ ప్రేమతో అర్థం చేసుకుంటూ, సహనంతో వేచి ఉంటావో, అప్పుడు నీకు దానికదే సమస్య అనేది తీరబడుతుంది అంటున్నారు సెకండ్ పాయింట్ లో, మనం సహనం అనే దాని పాయింట్ లో. అప్పుడేంటంటే అక్కడ సహనంతో ఉండటం అనేది మనం చేయాల్సిన అక్కడ పని. అక్కడ ఆ సహనం అనేది మనము దాన్ని ఒక పనిగా గుర్తుపెట్టుకోవాలి. అయితే సహనానికి కూడా హద్దు మీరి అవతలి వాళ్ళు తన ధోరణిని గాని, తన యొక్క ఆధిపత్యాన్ని గాని ప్రదర్శించటం అనేది జరగవచ్చు మాస్టర్స్. అంటే సత్యం తెలిసిన తర్వాత కూడా వారు అదే ధోరణిని కొనసాగిస్తే అప్పుడు మనం ఏం చేయాలి? అటువంటి పరిస్థితుల్లో అవసరమైనదే మనం వాళ్ళకి తెలియజేయాలి అంటుంది. వాళ్ళు గాని టూ మచ్ గా ఆ యొక్క మన సహనాన్ని కూడా వాళ్ళు చేతగానితనంగాను అట్లా తీసుకొని వాళ్ళు గాని పెట్టిరేగిపోయినప్పుడు మనకి మూడో పాయింట్ ఏం చెప్తున్నారు అంటే తెలియజేయడం అని చెప్తున్నారు. అంటే కన్వేయన్స్ అన్నమాట. ఓకే. అంటే మనం ఏమిటో అది వాళ్ళకి సామ దాన భేద దండోపాయాలతో 4 పద్ధతులు ఉన్నాయి మాస్టర్స్. ఎలా తెలియజేయాలి వాళ్ళకి? సామ దాన భేద దండోపాయాలు. ఈ 4టితో వాళ్ళకి తెలియజేయాలి అని చెప్తున్నారు. ఆ 4 పద్ధతుల్లో అవతల వ్యక్తికి మనము తెలియజేయాల్సి ఉంటుంది అనేది, అంటే ఆ 4 పద్ధతుల్ని ఉపయోగించాలన్నమాట. తెలియజేయడంలో 4 పద్ధతులు ఉన్నాయి. ఎలా తెలియజేయాలి? సామ దాన భేద దండోపాయాలు అనే ఒక 4 పద్ధతుల్లో ఆ వ్యక్తులకి, ఎదుటి వ్యక్తులకి మనము తెలియజేయాలి. మొదట సామ సామ అన్నప్పుడు ఏంటంటే అది వాక్క్షేత్రాన్ని ఉపయోగించి చేసేదన్నమాట. ఓకే. వాక్క్షేత్రాన్ని. వాక్క్షేత్రం ఏంటి? మనమేమిటో తెలియజేస్తే వాక్క్షేత్రం ద్వారా మనం ఏంటి అనేది వాళ్ళకి వాళ్ళ యొక్క ప్రవర్తనని మార్పు చేసుకొని మనతో ఆ సభ్యతగా మసలే అవకాశం అనేది ఉంటుంది. అంటే వాళ్ళు ఇదో నువ్వు ఇలా తప్పు చేస్తున్నావు, నువ్వు ఇలా తప్పు మాట్లాడుతున్నావు, నువ్వు చేసేది తప్పు, నువ్వు మాట్లాడేది తప్పు, ఇది కరెక్ట్ కాదు అని మాటల ద్వారా వాళ్ళకి తెలియజేయాలి అంటున్నారు మొదటి ప్రయత్నం. ఓకే. అంటే అయితే మన ప్రయత్నంగా ఈ కింది ఏంటంటే ఫస్ట్ సామ ఆ అనే ఒక దాంతో వచ్చి వాక్క్షేత్రం ద్వారా నువ్వు తెలియజేస్తావు. నెక్స్ట్ వచ్చి దండోపాయాలు. సామం అంటే ఏంటి? వాక్కు ద్వారా సౌమ్యంగా ఆ యొక్క అవతల వ్యక్తికి సందర్భానుసారంగా విషయాల్ని వివరింపచేయడం. ఓకే. దానం అంటే ఏంటి? ఆ అవతల వ్యక్తి మన నుంచి ఏమి ఆశిస్తున్నాడనే దాని మీద దృష్టి పెట్టి మన నుంచి అవతల వ్యక్తి ఏం ఆశిస్తున్నాడు, అతనికి కావలసింది మనము ముందుగానే సమకూర్చి. దానం అంటే ఇప్పుడు సామ అంటే ఏంటి? వాక్కు ద్వారా అవతల వ్యక్తికి సందర్భానుసారంగా విషయాల్ని తెలియజేయడం. దానం అంటే ఏంటి అంటే అవతల వ్యక్తి మన నుంచి ఏమి ఆశిస్తున్నాడో దాని మీద దృష్టి పెట్టి అతనికి కావాల్సినవి మనము ముందుగానే సమకూర్చి దాన్ని అతని దారిలోకే నువ్వు వెళ్ళి అతన్ని మంచి కోసం, అంటే అతని మంచి కోసం, మార్పు కోసము ఆ తెలియజేయదలుచుకున్న విషయాన్ని తెలియజేయాలి. అతని యొక్క మంచి కోసము, అతని యొక్క మార్పు కోసము నువ్వు ఏదైతే తెలియజేయాలనుకుంటున్నావో ఒక విషయాన్ని, దాన్ని తెలియజేయాలి. అంటే చిన్న పిల్లలకి ఒక చాక్లెట్ ఇచ్చినట్లుగా క్రమక్రమంగా అతనిలో ఆ మార్పు అనేది తీసుకురాగలుగుతాము అంటున్నారు మనకి. అంటే ఈ పైన 2 పద్ధతులు ఉన్నాయి కదా, సామం, దానం. ఈ 2 పద్ధతుల్లో ఆ విధంగా మనకి తెలియజేస్తున్నారు మాస్టర్స్. అంటే ఈ పై 2 పద్ధతులు కూడా ఉపకరించినప్పుడు అవి అవి కూడా ఉపకరించలేదు, మనకి ఉపయోగపడలేదు. సామదానం 2 పద్ధతులు మనకు ఉపయోగపడలేదు. ఇక నీతో నాకు సంబంధం లేదు అన్నట్లుగా మౌనంగా అతనికి దూరంగా ఉండటం. ఓకే. అది సహజంగా అతనిలో ఆ మార్పుని కలిగిస్తుంది అనమాట. ఓకే. అంటే ఆ సహజమైన ఆ మార్పు
నువ్వెప్పుడైతే ఆ మౌనంలోకి వెళ్తావో అప్పుడు ఆ మార్పు అనేది తెలియజేరా అక్కడ కలుగుతుంది అంటున్నారు మూడో దాంట్లో. ఏమంటే సామదాన దండన, దండోపాయం అంటే పరుషమైన వాక్కులతో గాని ఆ చిరు దండనతో గాని, చిరు దండన అంటున్నారు ఇక్కడ. పెద్ద పెద్ద దండన అని చెప్పట్లేదు. చిరు దండనతో గాని ఆ గురువు ఉన్నాడు. ఆ గురువు శిష్యుణ్ణి ఏ విధంగా అయితే పై పైన మందలిస్తాడో ఆ విధంగా కోపం అనేది లోపల ఉండకూడదు అనమాట. బాహ్యంలో జస్ట్ ప్రదర్శించి ఆ మార్పు తేవడానికి ప్రయత్నించాలి అంటున్నారు. ఇది మూడవది దండోపాయంలో. ఓకే, సామదాన దండోపాయంలో ఆ దండోపాయంలో మనకి అది తెలియజేస్తున్నారనమాట. అంటే ఇక్కడ ఏంటి, కోపం అనేది ప్రదర్శించాలి ఇక్కడ దండోపాయంలో మాత్రం. ఏమంటే నువ్వు సామదాన రెండిట్లోనూ అతనిలో మార్పు రాలేదు, అలాంటప్పుడు నువ్వు దండోపాయానికి వెళ్లాల్సిందే మూడో దానికి. కానీ అక్కడ ఆ కోపాన్ని నీ లోపల నింపుకోకుండా, ఆ కోపాన్ని ఒక గురువు ఏ విధంగా అయితే శిష్యుడి మీద పై కోపాన్ని ఏ చూపించి అతనిలో మార్పు తేవటానికి ట్రై చేస్తాడో ఆ విధమైన కోపం ఉండాలి. ఆ విధంగా పైన ఆ కోపంతో అతనిలో మార్పు తేవటానికి మనము ప్రయత్నించాలి అంటున్నారు. అంటే ఇక్కడ ముఖ్యమైన మరో అంశం ఏంటి అంటే, భౌతికంగా దండోపాయం కుదరినప్పుడు, భౌతిక పరంగా మనకి ఆ దండోపాయం కుదరినప్పుడు అంతర్గతంగా ఒక యోగి గాని లేదా ధ్యానం చేయగలిగేది గాని ఆ యొక్క శక్తి స్థాయి దండన, ఓకే, శక్తి స్థాయి దండన అనేది కూడా మాత్రమే దీనికి ఉపయోగపడుతుంది అంటున్నారు. అంటే ఏంటి అంటే అక్కడ శక్తి స్థాయి దండన అంటే మనం అక్కడ ఇప్పుడు ఒక వ్యక్తిని మనం మార్పు తీసుకురావాలి పరస్పర సంబంధాలలో, మనకి ఎవరితో అయితే ఆ సమస్య ఉందో ఆ సమస్యని మనము సామధాన దండోపాయాలు 4 రకాలుగా దాన్ని మనము తెలియజేయటంలో 4 విధాలు ఇప్పుడు ఇది. ఓకే, తెలియజేయడంలో 4 విధాలు అన్నమాట. తెలియజేయడంలో 4 విధాలు. ఓకే, అంటే అప్పుడు ఏంటి అంటే సామదాన దండోపాయంలో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక ధ్యానం ద్వారా గాని ఒక శక్తి, ఇప్పుడు వాళ్ళ మీద నీకు కోపం వస్తుంది, ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నావు, అప్పుడు తనది గాని తన యొక్క ఆ కోపాన్ని అనవసరంగా లోపల నింపుకునేసి మనం ఎందుకు మన యొక్క ఇదిని పాడు చేసుకోవాలి, అతనిలో మార్పు రావట్లేదు. ఓకే, అది ఒక ధ్యాన స్థితిలోకి వెళ్ళి మనల్ని ఏం చేయమంటున్నారంటే ఒక ఆ రెడ్ కలర్ బాల్ అన్నమాట, ఆ బాల్ ని మనము ప్రకృతిలోకి వదిలేయాలి. ఓకే, ఆ రెడ్ కలర్ బాల్ ని ఎప్పుడైతే మనం ప్రకృతిలోకి, అది మనది కాదు, ఇది ఈ కోపం నాది కాదు, నాకు సంబంధం లేదు అన్నట్లుగా మనం ఆ బాల్ ని, రెడ్ కలర్ బాల్ ని విడిచిపెట్టేయాలన్నమాట. ఇలా విడిచిపెట్టినప్పుడు ఆ శక్తి ఏంటంటే మనకు అనవసరం, ఈ ఈ యొక్క ఆ శక్తి నాకు అనవసరం కాబట్టి నేను వదిలేస్తున్నాను అని. కానీ దాన్ని మనం బయటకి వదిలేసినప్పుడు ఏమవుతుందంటే మాస్టర్స్, దాని నుండి మనము పూర్తిగా బయటపడిపోగలుగుతాము. ఓకేనా, అంటే అలాగే ఆ విడిచిపెట్టబడిన శక్తి ఏమవుతుందంటే కొంత ఆ యొక్క సందిగ్ధ పరిమాణం దాటిన తర్వాత ఆ యొక్క అవతల వ్యక్తిలో మార్పుకి అనేది సంపూర్ణంగా దోహదపడుతుంది. నువ్వు ఆ ప్రకృతిలోకి వదిలేవు కదా, అది ఆటోమేటిక్ గా ఆ వ్యక్తిలో యొక్క మార్పుకి అది దోహదపడుతుంది. ప్రకృతి నుంచి ఆ వ్యక్తికి కన్వే అయ్యి ఆ వ్యక్తిలో ఒక ఆ మార్పు అనేది మనం చూడగలుగుతాం అనేది మనకి తెలియజేస్తున్నారు దండోపాయంలో. అంటే ఒక మంచి అనుభవాన్ని లేదంటే శిక్షను కలగజేసి మార్పు తెస్తుంది అనమాట. వాళ్ళకి ఏం చేస్తుంది అది, యోగేమో మౌనంగా ఉంటాడు, ఉంటే అక్కడ ఏమవుతుందంటే యోగి మౌనం అనేది ఎలాంటిది, మనము ఒక యోగత్వంలో ఉన్నప్పుడు మన మౌనం గాని మన మాట గాని ఎలాంటిది, మహాఘోరమైందనమాట మన థాట్ గాని. అందుకే మనకు ఒక పవర్స్ అనేవి వచ్చినప్పుడు మనల్ని, మన భావాలు గాని మన మాట గాని మన యొక్క చేతలు గాని అంత జాగ్రత్తగా ఉండాలి అంటారు.
ఎందుకు అంటే అవి మహాఘోరమైనవి. ఏ పొరపాటున నువ్వు ఆలోచించినా, ఏ పొరపాటు చేసినా అవి అక్కడికక్కడే అవి ఫుల్‌ఫిల్ అయిపోతూ ఉంటాయి. అందుకని నువ్వు జస్ట్ ఆ బాల్‌ని వదిలావా, తర్వాత నువ్వు మౌనంలోకెళ్ళు. ఆ మౌనం, ఆ ఒక యోగి యొక్క మౌనం ఎలాంటిది అంటే మహాఘోరమైనది. ఓకే. అంటే ఇలా తెలియజేసిన తర్వాత కూడా వాళ్ళలో రాలేదనుకోండి మార్పు. నువ్వు తెలియజేయటంలో 4 రకాలుగా తెలియజేస్తానికి ట్రై చేసావు. కానీ వాళ్ళలో మార్పు రాలేదనుకోండి, అదే ధోరణి వాళ్ళలో కొనసాగుతూ ఉందనుకోండి, ఆ ప్రకృతి మాత్రమే అప్పుడు వాళ్ళకి గుణపాఠం తెలియజేస్తుంది అంటున్నారు. మనమేం జేయలేమప్పుడు. మనమేం జేస్తామంటే మనమప్పుడు మౌనంలోకెళ్తాం. ఆ యోగి మౌనం అనేది మహాఘోరంగా ఉంటుంది కాబట్టి, ఆ యొక్క ప్రకృతి మాత్రమే వాళ్ళకి గుణపాఠం తెలియజేస్తుంది. అప్పటికి గూడా వాళ్ళకి మార్పనేది రాకపోతే, ప్రకృతి వాళ్ళకి గుణపాఠం అనేది తెలియచేస్తుంది. అంటే ఆ గుణపాఠం కూడా వాళ్ళు గ్రహించలేదనుకోండి, ఇక ఇక వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, వాళ్ళు అధోగతికి చేరుకోక తప్పదు అంటున్నారు. వాళ్ళు అప్పటికి గూడా ఆ గుణపాఠం నేర్చుకొని వాళ్ళు సరైన దిశలోకి వాళ్ళు అడుగులు వేయకపోతే, ఇంకా అధోగతి పాలైపోతారు అంటున్నారు. ఓకే. అటువంటి స్థితిలో వాళ్ళు అధోగతి పాలైపోయినప్పుడు, అటువంటి స్థితిలో మనం ఏం చేయాలంటే, మనం ప్రదర్శించాల్సిన ప్రయత్నం ఏంటి అంటే చేయూతనివ్వటం. ఫస్ట్ తెలియజేశావు. సామదాన దండోపాయాల్లో 4 రకంగా గూడా నువ్వు తెలియజేస్తూ వచ్చావు. కానీ అప్పటికి గూడా వాళ్ళలో మార్పు రాలేదు. అప్పుడు, అప్పుడు ప్రకృతి తన చేతుల్లోకి తీసుకొని వాళ్ళకి గుణపాఠం చెప్తుంది. వాళ్ళ పరిస్థితి అప్పటికి గూడా మారలేదు అంటే, వాళ్ళ పరిస్థితి ఇంకా అధోగతి పాలవుతుంది. ఆ అధోగతి పాలైనప్పుడు నువ్వెలా రెడీగా ఉండాలంటే, వాళ్ళకి చేయూతనివ్వటానికి రెడీగా ఉండు అంటున్నారు. ఓకే. సపోర్ట్. ఆ సపోర్ట్ ఇవ్వడానికి నువ్వు రెడీగా ఉండు. అంటే శిక్ష అనుభవిస్తుండే వ్యక్తిని చూసి ఎంత చెప్పినా వీడలా చేశాడు, ఇలా చేశాడు. అందరికి అంటే వాడు ఆల్రెడీ అధోగతి పాలయ్యి శిక్ష అనుభవిస్తున్నాడు పాపం. కానీ వాడిని చూసి నువ్వు ఇలా చేశాడు, అలా చేశాడని మనం వీడికి బాగా కావాల్సిందయింది, వీడికి మంచి పనయింది, వీడికి ఇలాగే కావాలి అని మనం ఆ జరిగిన దాని గురించి మనం బహిరంగంగా గాని, లోపల అంతరంగంలో గాని వాళ్ళతో మనం దురుసుగా ప్రవర్తిస్తామా? ప్రవర్తించకూడదు. కానీ ఆధ్యాత్మిక మామూలుగా ప్రాపంచికంలో అయితే ఓకే. వాడు చేసిన పనికి వాడికి తగిన శిక్ష యేసాడు దేవుడు అనన్నట్లుగా ప్రాపంచికంలో అనుకుంటారు. ప్రాపంచికంలో ఉండేవాళ్ళు. వాడికి అలాగనే జరగాలి. వాడికి బాగా జరిగిందబ్బా! అని అనుకుంటూ ఉంటారు. కానీ మన ఆధ్యాత్మికత ఏం చెప్తుంది అంటే మనకి ఆధ్యాత్మిక శాస్త్రంలో మనకేం చెప్తున్నారంటే, ఆ సంబంధ బాంధవ్యాల్లో ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క సంబంధ బాంధవ్యాల సబ్జెక్ట్ గదా మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. ఈ సంబంధ బాంధవ్యాలనే సబ్జెక్ట్‌లో మనకేం చెప్తున్నారంటే, ఆధ్యాత్మిక శాస్త్రంలో కష్టంలో ఉన్నవాడిని మనం ఆదుకొని చేయూతనివ్వాలి కానీ, అలా ఆ బాధల నుంచి బయటపడేసేదానికి మళ్ళీ ఆ సమయంలో గూడా మళ్ళీ ఒకసారి సత్యాన్ని తెలియజేసి ఓకే. ఆ సహనంతో వాళ్ళని సరిదిద్దడానికి ట్రై చెయ్యి. ప్రయత్నించు మళ్ళీ కూడా. అదే మళ్ళీ ఆర్థిక సహాయం గాని, లేదు వైద్య సహాయం గాని, లేదు సాంఘిక సహాయం గాని ఆ విధంగా చితికినప్పుడు ఆ యొక్క ఓదార్పు చర్యలు చేయి గాని, ఇలా ఏది అవసరమైతే అది అందచేస్తూ వాళ్ళకి ఆ మనిషికి సహాయపడు, చేయూతనివ్వు అంటున్నారనమాట. అంటే సపోర్ట్ ఇవ్వు. ఆ స్టేజ్‌లో వాళ్ళకి సపోర్ట్ అవసరం గదా! నిజమే. వాళ్ళు దుష్టులే. వాళ్ళకి ప్రకృతి ఇంక చూసి పనిష్మెంట్ ఇచ్చింది కరెక్టే. కానీ నువ్వొక ఆధ్యాత్మికుడివి కాబట్టి, ఆధ్యాత్మికురాలివి కాబట్టి నువ్వు మాత్రం ఏం చెయ్యాలి అంటే ప్రాపంచికంలో వాళ్ళలాగా వాళ్ళకి జరగాల్సిందే వాళ్ళకి కరెక్ట్‌గా తగించేస్తే చేశాడు దేవుడు అనని కాకుండా
నువ్వేం చేయాలి అంటే వాళ్ళకి అన్ని విధాలా నువ్వు వాళ్ళకి ఆ టైంలో కూడా వాళ్ళకి సత్యాన్ని తెలియజేసి వాళ్ళకి ఏ విధమైన సహాయాన్ని ఏ విధమైన ఓదార్పునివ్వాలో అది ఇవ్వాలి. అదే చేయూతనివ్వడం, ఆ సపోర్టునివ్వాలి. అది సపోర్ట్ స్టేజ్ అన్నమాట. ఆ స్టేజ్ లో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. అలా ఆ కష్టంలో ఆ చేయూతకి సహకరించాలి మనం. ఓకే. ఆ తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు పాత ధోరణిలోనే ఉన్నారనుకోండి, ఆ సినిమాల్లో కోడలు గాని ఆ కాసేపు ఒదిగినట్టు ఉన్న అత్త గాని ఆ పెత్తనాన్ని కాసేపు తనకి ఆరోగ్యం మళ్ళీ బాగైందాక అట్లా ఒదిగినట్టున్నా కూడా తర్వాత మళ్ళీ ఒక సూర్యకాంతం లాగా ఆ పెత్తనం చలాయిస్తూనే ఉందనుకోండి, అప్పుడేం చేయాలి? అప్పుడేం చెయ్యాలి? అప్పుడేం చెయ్యాలి అంటే క్యారీయింగ్. వాళ్ళు మార్పు లేదు. ప్రకృతి పనిష్మెంట్ ఇచ్చింది. అయినా గూడా ఆ పనిష్మెంట్ టైంలో గూడా నువ్వు చేయూతనిచ్చావు వాళ్ళకి. మరి ఆ చేయూతనిచ్చిన తర్వాత వాళ్ళకి సత్యాన్ని తెలియజేస్తున్నావు, ఆత్మజ్ఞానాన్ని తెలియజేస్తున్నావు. అప్పుడన్నా వాళ్ళలో మార్పొస్తుందని. కానీ అప్పుడు గూడా వాళ్ళలో మార్పు రాలేదు. అప్పుడు నువ్వేం చేయాలి అంటున్నారంటే, అప్పుడు సహజంగా మనం అతనితో ఆ సంబంధ బాంధవ్యాలనేవి తెంచుకోవాలి. లేదంటే అతనికి దూరంగా ఉండాలి అనుకుంటాం మనం. ఏమనుకుంటాం సహజంగా మనం? ఇంక ఇతనితో గాని, ఈమెతో గాని నాకు కుదరదబ్బా! ఇంక ఈ సంబంధ బాంధవ్యాలు నేను తెంచేసుకోవాలి. ఇంక నాకు ఓపిక లేదు. ఇంక నేను ఉండలేను. నా వల్ల కాదు అనుకుంటాం మనం. తెంచేసుకోవాలి అనుకుంటాం. కానీ అతనికి దూరంగా గూడా ఎళ్ళిపోవాలి అనుకుంటారు. లేదు ఆమెకి దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటారు. కానీ ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం ఎవ్వరితో కూడా సంబంధాల్ని తెంచుకోరాదు అంటున్నారు. ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారము ఎవ్వరితోనూ సంబంధాలనేవి తెంచుకోకూడదు. వాళ్ళని క్యారీ చెయ్యాలి. వాటిని అలాగే ఆ సంబంధ బాంధవ్యాల్ని అలాగే కొనసాగించాలి అంటున్నారు. అంటే మన అదే క్యారీయింగ్ అన్నమాట. మనతో ఆ క్యారీయింగ్ చేయాలి వాళ్ళని. అంటే మనం నిజానికి వాళ్ళతో సంబంధాలని తెంచుకోవాలని అనుకుంటాం. కానీ ఎవరిని దూరం చేసుకోగలం? సర్వత్రా వ్యాపించి ఉండే ఆ నేను అనే ఆ భగవత్ పదార్థంతో విరాజిల్లుతుండే మనము ఆ బయట వ్యక్తి బాహ్యంగా మనకి వేరుగా కనిపించిన బాహ్యంగానే కదా వాళ్ళు వేరుగా కనిపిస్తున్నారు. కానీ సర్వత్రా భగవత్తు రూపమే గదా వాళ్ళు గూడా. దాంట్లో కాబట్టి ఆ భగవత్ పదార్థంలో ఒక భాగమే గదా మనలాగే వాళ్ళు కూడా. కాబట్టి మనము ఆ అంతరంగంలో అతనితో మనం కలిసే ఉన్నాం కదా! మరి వేరు చేసుకోవటం ఎలా సాధ్యమవుతుంది? అంతరంగంగా మనము వాళ్ళతో కనెక్టెడే గదా! ఇప్పుడు ప్రతి ఒక్క సోల్ గూడా ఇంకొక సోల్‌కి కనెక్టెడే గదా! మొత్తం గూడా ఒకే తాను. ఆ తానులో ఒక్కొక్క ముక్కలం మనము. కానీ అందరం ప్రతి ఒక్కరము ఒకరితో ప్రతి జీవరాశి గాని, ఈ ప్రకృతి, ఈ భూమి మీద మొత్తం గూడా అన్ని జీవరాశులు గాని, మానవుడు గాని, అన్ని దైవం గాని అంతా గూడా ఒకదానితో ఒకటి కనెక్టెడ్ అని గదా మనం చెప్పుకుంటున్నాము. మరి నువ్వెలా వదిలేస్తావు అంటున్నారు పరస్పర సంబంధాల్లో మనకి ఆధ్యాత్మిక జ్ఞానంలో. కాబట్టి అది నీ అంటే ఒక సముద్రం ఉందండి. ఒక సముద్రము నీటితో ఒక సముద్రం ఉందనుకుందాం. అతనితో మనం కలిసే ఉండాలి, క్యారీయింగ్ చేయాలి అని ఎందుకంటున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ సముద్రము అంతటి ఒక నీటిలో సముద్రంలో నుంచి ఒక దోసెలు నీళ్లు నువ్వు వేరు చేసేస్తావు. వేరు చేసేసి ఆ దోసెల నీళ్లు తక్కువ సముద్రం అవుతుందది. సముద్రంలోంచి ఒక దోసెల నీళ్లు వేరు చేస్తే అది ఆ సముద్రం ఏమవుతుంది? దోసెలు తక్కువ సముద్రం అవుతుంది. ఓకే. మళ్ళీ నువ్వు ఆ సముద్రంలో మళ్ళీ ఆ దోసెల నీళ్లు కలిపేసావనుకో, తిరిగి సముద్రంలో కలిపేస్తే, ఆ సముద్రం మొత్తం గూడా అది కలిసిపోతుంది. సముద్రంలో ఆ దోసెల నీళ్లు ఎక్కడున్నావో గూడా మనకు కనిపించవు. ఓకే. అలాగా ఒక సముద్రం విశ్వమంతా గూడా ఆవహించి ఉన్న ఒక ఆత్మ పదార్థం అన్నమాట మనమందరం కూడా. మనము సముద్రం ఏ విధంగా అయితే ఆవహించి ఉందో విశ్వమంతా గూడా, అట్లా ఈ యొక్క దేహ పదార్థం అనేది మనము అలాంటిది. సముద్రంలో ఒక దోసెల నీళ్లు ఎంతనో మనం గూడా అంతే. మనమంతా గూడా ఒకే ఒక చైతన్య స్వరూపం. మొత్తం విశ్వమంతా ఒకే చైతన్యం ఆవహించి ఉంది.
ఒక సముద్రం ఎలాగా విశ్వమంతా ఆవహించి ఉందో అలా ఉంటుందన్నమాట. మరి ఈ ఆత్మ పదార్థము ఒకటే ఆత్మ పదార్థం కదా, మొత్తం అంతా కూడా మనమందరము ఒకటే అనేది అందుకు. మరి నువ్వు నీ నీలోని ఒక భాగాన్ని తీసి పక్కన పెట్టినట్టే అంటున్నారనమాట. ఏది, నువ్వు ఎప్పుడైతే వాళ్ళని వదిలేయాలి, ఇంకా ఇంకా వీళ్ళతో మన వల్ల కాదు అంటే నీలోని ఒక భాగాన్ని నువ్వు పక్కన తీసి పెట్టినట్టే. లేదు, వీళ్ళకి కనిపించకుండా మనం వెళ్ళిపోతాము అంటే అదంతా కూడా ప్రాపంచికపు ఆలోచనలు. ఆధ్యాత్మికత ఏం చెప్తుంది అంటే ఆ పదార్థం అంతా కూడా నీలో ఒక పార్టే కదా, ఆత్మ పదార్థము. వాళ్ళు ఒక ఆత్మ పదార్థమే, నువ్వు ఒక ఆత్మ పదార్థమే. మనము జస్ట్ ఒక సముద్రంలో ఒక దోసెలు నీళ్లు పక్కన తీస్తే ఎట్లాగో అంతే కదా, వాళ్ళని తీసేస్తే అప్పుడు నువ్వు దోసెలు తక్కువ సముద్రాన్ని అయిపోతావు అంటున్నారు. ఓకే, అంటే ఒక అత్తగారు ఉంది, ఒక శత్రువును గాని, ఒక అత్తగారిని గాని, ఒక వ్యాపార భాగస్వామిని కానివ్వండి, అంటే ఒక స్నేహితుడిని కానివ్వండి, అంటే ఎంతో మంది మన చుట్టూ మనం ఎంత మందిని తెచ్చుకుంటున్నాం. వాళ్ళందరిలో వీడు నాకు నచ్చలేదు, వీడిని తీసేస్తున్నా, వీడు నాకు నచ్చలేదు, నాకు తీసేస్తున్నాను, నా జీవితంలో ఇంకా వీళ్ళొద్దు, ఇంకా వాళ్ళొద్దు, ఇట్లా నువ్వు తీసేసుకుంటూ పోతే అది ఆత్మ పదార్థం ఇంకా ఎలా ఉంటుంది? నువ్వు ఒక్కొక్కరిని అందరినీ తెచ్చుకుంది నువ్వే. ఎవరి ద్వారా ఏమి నేర్చుకోవాలో డిసైడ్ చేసుకొని తెచ్చుకున్నావు. మరి నువ్వు వాళ్ళని అట్లా తీసేస్తూ పోతే నువ్వేం నేర్చుకుంటావు? నువ్వు ఒక్కొక్కరిని పక్కన పెడుతూ పోతే, ఒక్కొక్కరిని నువ్వు వేరు చేసుకుంటూ పోతే ఆ చైతన్యం నుండి ఒక్కొక్క పిడికిడు చైతన్యాన్ని నువ్వు పక్కన పెట్టేస్తున్నావు. ఇదంతా ఒకే చైతన్యం కదా విశ్వంలో ఉండేది, మనమందరం వేరు వేరు కాదు కదా. మరి అలాంటప్పుడు ఒక్కొక్క పిడికిడిది చైతన్యాన్ని తీసి నువ్వు వేరు చేసేస్తూ నాకు ఇది వద్దు, నాకు ఇది వద్దు అని పక్కన పెట్టేస్తే మరి నువ్వు ఎలా నేర్చుకుంటావు? ఈ భూమి అనే పాఠశాలకి మనం దాటి వెళ్ళలేం కదా. ఈ భూమి అనే పాఠశాలనైతే దాటలేం, దాటి వెళ్ళిపోలేం మనం. ఓకే, సో వెళ్ళలేం కాబట్టి మనము ఆ ముక్తి మోక్షం అనేది మనకి కావాలి కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా ఆ సర్వత్రా నేనే వ్యాపించి ఉన్నాను, ఎదుటి వ్యక్తి వల్ల నాలో ఉన్న ఆ వ్యతిరేకత నా అంతర్గతం నుండే తయారవుతున్నది అనేది మనం అర్థం చేసుకొని అతనిని మనతో పాటు కూడా తీసుకువెళ్లాల్సిందే అంటున్నారు. అదే క్యారీయింగ్ అన్నమాట, తీసుకొని వెళ్ళాల్సిందే. అంటే ఆ తీసుకొని వెళ్ళాల్సిందే తప్ప వేరు చేసుకునే అవకాశం మనకి లేదు అంటున్నారు. ఆ దూరం చేసుకునే మార్గం అనేది మనకు అసలు లేనే లేదు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి మాస్టర్స్. చూడండి, అంటే ఎన్ని ఒక్కొక్క సామధాన దండోపాయాలలో ఓ తెలియజేయమన్నారు, కానీ తెలియజేసినా కూడా ఆ వ్యక్తి మారలేదు. ప్రకృతి చేతిలోకి తీసుకుంది, అతనికి పనిష్మెంట్లు ఇచ్చింది, అయినా అతనిలో మార్పు రాలేదు. అలాంటప్పుడు కూడా నువ్వు అతన్ని వదిలేయకూడదు, ఆమెను కానివ్వండి అతన్ని కానివ్వండి వదిలేయకూడదు. వదిలేయకుండా నువ్వు అంటే నీ యొక్క మనమంతా ఒకే చైతన్యం కాబట్టి మనం ఒక్కొక్క పిడికిలు తీసేస్తా పోతే ఈ పదార్థంలో ఇంక ఈ పదార్థానికి శక్తి అనేది ఉండదు. ఆ పదార్థము చుట్టూ ఉండే ఈ పదార్థాలతో కలిపే ఉంది, కనెక్టెడ్ గా ఉంది, ఒక దారం అనేది ఉంది మొత్తం ప్రతి ఒక్కరికి మధ్యలో. మరి ప్రతి జీవరాశికి మనకి కూడా ఉంది దారం. అది తెలుస్తుంది, అది తెలియజేస్తుంది అనమాట ఆధ్యాత్మికత అనేది. ఓకే, మరి అలాంటప్పుడు నువ్వు అలా తీసి పక్కన పెట్టేస్తూ పోతే నువ్వు ఎలా నేర్చుకుంటావు? కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే నేను నీ పట్ల నా తలుపులు తెరిచే ఉంచాను అని మనం అట్లా ఆ విశాల హృదయంతో ఉండాలి. విశ్వంలో ఉన్న అందరితో ఉన్నట్లే నేను కూడా నీతో కలిసే ఉన్నాను అని దానికి ఆ యొక్క మానసికంగా కూడా వాళ్ళతో అలా మనం మింగిల్ అవ్వాలి. ఓకే, అంటే ఏ రోజు ఆ నీకు నాతో కలవాలి అనిపిస్తే ఆ రోజు నేను ఇప్పటి నుంచి సిద్ధంగా ఉన్నాను అనేది ఆ ఆ యొక్క సంకల్పించుకొని మనము మన లోపల ఎవరికి వాళ్ళతో ఆ భావనతో అతన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి. క్యారీయింగ్ ఎలా చేయాలి అంటే అట్లా ఎలా క్యారీయింగ్ చేయాలి? అతను ఎప్పటికి మారితే అప్పుడు నేను రెడీగా ఉన్నాను. ఆ విశ్వంలో అతనికి ఎప్పుడు మార్పు వస్తే ఆ మార్పుని నేను
ఎప్పుడు ఏ క్షణం మార్పు వచ్చినా కూడా నేను స్వీకరించటానికి రెడీగా ఉన్నాను అని అప్పటిదాకా తటస్థంగా ఉంటూ, అంటే ఇప్పుడు మనము వాళ్ళని క్యారీ చేస్తూ వెళ్ళాల్సిందే మాస్టర్స్. క్యారీ చేస్తూ వెళ్ళాల్సినప్పుడు మన సంకల్పం ఎలా ఉండాలి అనేది మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం అన్నమాట. మన సంకల్పం ఎలా ఉండాలి అంటే అలా ఉండాలి. ఆ భావనతో, ఏ భావనతో? నేను నీ పట్ల నా తలుపులు తెరిచే ఉంచాను. విశ్వంలో ఉన్న అందరితో ఉన్నట్లే నేను నీతో కూడా కలిసి ఉన్నాను. ఓకే. ఏ రోజు నీకు నాతో కలవాలి అనిపిస్తే ఆ రోజు నేను ఇప్పటి నుండే సిద్ధంగా ఉన్నాను అనే ఒక సంకల్పం మన భావనలో ఉండాలి. ఓకేనా మాస్టర్స్? మన భావనలో అలాంటి సంకల్పం ఉండాలి. అతన్ని అట్లా ఆ సంకల్పంతో మనం అతన్ని తటస్థంగా తీసుకొని వెళ్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఆకలి లేనప్పుడు కట్టుకొని తీసుకువెళ్ళేది క్యారేజే కదా అవుతుంది. అందుకని మనం క్యారీ చెయ్యాలి అన్నారు ఇక్కడ. నీకు ఆకలి లేదు, అమ్మేమో వంట చేసి తిను తినంటే నాకు ఇప్పుడు ఆకలి లేదమ్మా ఇట్లేవు కట్టుకొని తీసుకెళ్తానని మనం క్యారేజ్ పట్టుకెళ్తాం కదా. అలాగా మనకి ఎప్పుడు ఆకలి అనిపిస్తే అప్పుడు తింటాం అమ్మ ఇచ్చిన క్యారేజ్. అలాగా వీళ్ళని ఒక క్యారేజ్ లాగా మోస్తూ వెళ్ళాలి అంటున్నారు. ఓకే. ఇలా మనము ఒక విశ్వ ప్రేమ తత్వాన్ని కలిగి ఉండటం అనేది సహనంతో ఉండటం. సహనంతో ఉండటం అంటే ఏంటి? ఆ విశ్వ ప్రేమని కలిగి ఉండి ఆ సహనంతో ఉండటం అనేది తెలియజేస్తుంది మనకి. ఓకే. అంటే ఇక్కడేంటి? సహనంతో ఉండటం, నెంబర్ 1 సహనంతో ఉండటం, మళ్ళీ తెలియజేయడం, చేయూతనివ్వడం. వాడు సామధాన దండోపాయాల్లో నువ్వు తెలియజేసావు కానీ వినలేదు. మళ్ళీ ప్రకృతి వాడికి పనిష్మెంట్ ఇచ్చింది. ఆ టైంలో నువ్వు చేయూతనివ్వాలి, సపోర్ట్నివ్వాలి. సపోర్ట్ ఇస్తూ నెక్స్ట్ అప్పటికి కూడా ఆడు మారలేదు, అలాగే ఉన్నాడు. అప్పుడు మనతో పాటుగా తీసుకువెళ్ళటం క్యారేజీ, ఒక క్యారేజీని ఏ విధంగా అయితే మోసుకొని వెళ్తామో అట్లా మన జీవితం ప్రయాణంలో, మన జీవన ప్రయాణంలో మనం వాళ్ళని క్యారీ చేయాలి. ఈ 5 అంశాలని మనం ఎప్పుడైతే మనం ఒక సంపూర్ణంగా అమలు చేయగలుగుతామో మాస్టర్స్, అప్పుడు ఏంటి అంటే అప్పుడు అన్ని సందర్భాలను మనము చక్కగా అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాము. అప్పుడు మనం ఆరోగ్యంతో ఉంటాము మాస్టర్స్. ఓకే. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ యొక్క 5 టాబ్లెట్స్ లో ఈ పరస్పర సంబంధాల్లో మనం ఏం తెలుసుకున్నాం ఈ రోజు? ఈ సృష్టిలో తోటి మానవులతోనే కాకుండా సకల జీవరాశుల పట్ల ఒక విశ్వ మానవ ప్రేమని కలిగి ఉండాలి అనేది తెలుసుకున్నాం, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏం తెలుసుకున్నాం? ఎదుటి వ్యక్తి మనల్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా ఆధ్యాత్మికంగా మనం చూస్తూ మన ఆత్మ ప్రయాణంలో ఒక భాగమైనప్పుడు, ఆధ్యాత్మికంగా చూస్తే ఆ వ్యక్తి ఎవరు? మనలో ఒక భాగం, మన ఆత్మ ప్రయాణంలో ఒక భాగస్థుడు. మరి ఒక భాగమైనప్పుడు మన వైపు నుండి మనం ఏం చేయాలి? సహనంతో మెలగాలి. ఓకే. ఎప్పుడైతే ఆ సహనంతో మెలుగుతావో, నెంబర్ 3 పాయింట్ మనం ఏం తెలుసుకున్నామంటే మొదటి వ్యక్తి మార్పు కోసం ఆ యొక్క సామదాన భేద దండోపాయాల్ని నువ్వు ఆచరించావు, అతనికి ఇవ్వడం అనేది జరిగింది. కాయినా కూడా ఆ 4 పద్ధతుల్లో కూడా వాక్కు ద్వారా మనం సౌమ్యంగా చెప్పడం అనేది, సామ అంటే ఏంటి? వాక్కు ద్వారా సౌమ్యంగా చెప్పటం. ఓకే. నెక్స్ట్ అతనికి కావాల్సింది ఇవ్వడం. దాన అంటే అతనికి ఏం కోరుకుంటున్నాడు మన నుంచి దాన్ని మనమే ముందుగానే అతనికి ఇచ్చేయడం. ఒక పిల్లోడికి అరే వీడికి చాక్లెట్ కావాలి, వీడికి చాక్లెట్ ఇస్తే వీడు హ్యాపీగా ఉంటాడు కదా అని ముందుగానే నువ్వు వాడికి చాక్లెట్ తెచ్చి ఇచ్చేస్తావు అనుకో, అది దానా అనేది. నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని దూరంగా ఉండటం, ఆ ఆ యొక్క మాటలతో చిన్న దండన ఇవ్వడం, సామధాన దండోపాయాలలో పైన కోపాన్ని ప్రదర్శిస్తూ ఇంకా నీకు నాకు ఎటువంటి అంటే నిజంగా నువ్వు లోపల ఆ కోపాన్ని నింపుకోకూడదు అంటున్నారు అనమాట మనకి. అది మనం ఇప్పుడు తెలుసుకుంది 3వ పాయింట్. ఓకే. అంటే నీకు నాకు ఎటువంటి సంబంధం లేదని దూరంగా ఉండటం అనేది కాకుండా అట్లా నటించాలే కానీ అట్లా అయిపోకూడదు, ఎవరిని ఎవరు వదిలేయకూడదు అనేది అన్నమాట. వదిలితే ఇంకా నువ్వు నీ ఆత్మ పదార్థంలో
అది ఇంకా ఈ యొక్క భూమి మీద ఈ పాఠశాలగా నువ్వు ఈ మానవ జన్మని తీసుకొచ్చిన దానికి ఇంక అర్థం లేదు. ఓకే. సో అందుకని అట్లా వదిలేయకుండా మాటలతో చిన్న దండనివ్వడం, అయన్నీ కూడా చేసి ఆఖరికి అవతలి వాళ్ళలో మార్పు రాలేదు. అప్పుడు కూడా నువ్వు దండోపాయంలో కూడా మార్పు రాలేదనుకో, అప్పుడు మనలో కలిగే ఆ భావావేశాలను మనము బయటకి వ్యక్తపరచకుండా, ఆ శక్తినంతా కూడా మనం ఒక బంతిలాగా ప్రకృతిలోకి తనది ఇది నాది కాదు అన్నట్లుగా మనము విడిచిపెట్టేయాలి. అంటే రెడ్ ఎనర్జీ బాల్ టెక్నిక్ అంటారనమాట దాన్ని. ఓకే. అంటే శిక్షని అనుభవిస్తున్న వ్యక్తిని చూసి ఎంత చేసినా వీడు ఎంత పాపం చేశాడు కదా, అందుకే అలా అనుభవిస్తున్నాడు, వీడికి మంచి పని జరిగింది, వీడికి అంతా ఇట్లే జరగాలబ్బా అనని మనం మళ్ళీ అక్కడ హ్యాపీ అయిపోకూడదు. అది అస్సలు అలాంటి పొరపాటు అస్సలు చేయకూడదు అంటున్నారు. ఓకే. తెలియజేయటానికి సరిచేయటానికి మనం ప్రయత్నించాం అంతే. మన వంతు మనం ప్రయత్నం చేయాలంతే. ఆ ప్రయత్నం సామధాన దండోపాయాల్లో కోప్పడి కూడా నువ్వు ప్రయత్నించు అంటున్నారు అంతే. నువ్వు ప్రయత్నం మాత్రమే చెయ్యి. తర్వాత ఏంటి మనకి 4 పాయింట్ 5 పాయింట్ ఏం తెలుసుకున్నాం మనము? ఆధ్యాత్మికంగా ఎవ్వరితోనూ మనం బంధాలనేవి తెంచుకోకూడదు ఆధ్యాత్మికంగా. మనతో పాటే వాళ్ళని క్యారీయింగ్ చేయాలి. ఎవరిని ఎవరు దూరం చేసుకోగలమా మనము? ఎవరిని ఎవరు దూరం చేసుకోగలం మనం? చేసుకోగలమా? ఒకరిని ఒకరు దూరం చేసుకోగలమా? అంతా ఒకే పార్ట్, మనం అందరం కూడా ఒకే చైతన్య స్వరూపులమని కదా అంటున్నాము. మరి అలాంటప్పుడు మనం ఎవరిని ఎవరు దూరం చేసుకోగలం? సర్వత్రా వ్యాపించి ఉన్న నేను అనే ఒక భగవత్ పదార్థంతో ఉన్న మనము, ఆ బయట వ్యక్తి మనకి బాహ్యంగా బయట వ్యక్తి లాగా కనిపిస్తున్నాడు గాని, మనకి వేరుగా కనిపించినా కూడా అంతరంగంలో అతనితో మనం కలిసే ఉన్నాం కదా. అది అక్కడ పాయింట్. మన అంతరంగంలో అతనితో మనం కలిసే ఉన్నాం కదా. కాబట్టి అక్కడ ఆధ్యాత్మికం అనేది ఏం చెప్తుంది అంటే, ఎవరితోనూ ఆ బంధాలను తెంచుకోకూడదు అంటుంది. ఓకే. ఇట్లా మనకి ఆ విశ్వ ప్రేమ తత్వాన్ని కలిగి ఉండటం, ఆ యొక్క సహనంతో ఉండటం, నెక్స్ట్ మనం ఆ తెలియజేయడం, నెక్స్ట్ అదేంటి చేయూతనివ్వడం, ఇంకా మనతో పాటు కూడా తీసుకొని వెళ్ళడం, అంటే క్యారీయింగ్. అలాంటి ఈ యొక్క 5 అంశాలని ఎప్పుడైతే మనము సంపూర్ణంగా అమలు చేయగలుగుతామో మాస్టర్స్, అప్పుడు అన్ని సంబంధాలను కూడా మనము చాలా చక్కగా అర్థం చేసుకుని దాన్ని ఎన్నాళ్ళైనా కూడా నిలబెట్టుకోగలము. పరస్పర సంబంధాలు అలా మనం అద్భుతంగా నిలబెట్టుకోగలము మాస్టర్స్. ఓకే. సో ఇది ఈరోజు పరస్పర సంబంధాలు అనే ఒక అంశము మనం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ టు ఆల్ అండి. ఈ యొక్క అవకాశాన్ని అందజేసినందుకు మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.